నా పేరు పసుపులేటి ఆంజనేయులు సార్. మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా పెద్దమనేరు గ్రామం సార్. మాకు ఒక సంవత్సరం క్రితం ఒక బాబు పుట్టాడు సార్. ఆ బాబు పుట్టిన ఒక 10 రోజుల తర్వాత తెలిసింది సార్, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళిన తర్వాత ఒకటి హార్ట్ స్కానింగ్ చేశారు సార్. స్కానింగ్ చేస్తే 3 హోల్స్ ఉన్నాయని చెప్పారు సార్. 3 హోల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పెద్ద హాస్పిటల్కి రాశారు సార్. మా టౌన్లో సార్ చూపించింది. అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ ప్రిపేర్ చేశారు సార్. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత బాబుకి 3 హోల్స్ ఉన్నాయి. ఫస్ట్ బీడీ స్ట్రెంత్ వేయాలన్నారు సార్. స్ట్రెంత్కి 5-6 లక్షలు అయితే అన్నారు సార్. మేము అంతా పెట్టుకునే స్తోమత లేదు సార్ మా దగ్గర డబ్బులు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఊళ్ళో వాళ్ళని అడుగుతుంటే మా తెలిసిన వంశీ అనే వ్యక్తి ఉన్నాడు సార్ పెద్దమనేరులో. తన ద్వారా మాకు నారా లోకేష్ తరపు నుంచి ఒక 2,60,000 రూపాయలు మాకు సాయం చేశారు సార్. లోకేష్ గారికి మేము వెళ్ళ రుణపడి ఉంటాం సార్. వారికి వారి కుటుంబ సభ్యులకి సార్ తెలియజేసుకుంటున్నాం సార్. లోకేష్ సార్కి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగే తిరుగుకోవాలని చూస్తున్నాం సార్. మాలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలనే సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు గ్రామం. మా పెద్ద బాబు లో లైన్ కార్డు ప్రాబ్లం అని 5 సంవత్సరాల నుండి వెన్నుపూస ప్రాబ్లంతో బాధపడుతుండు. ఆపరేషన్ వచ్చేసి 5 లక్షల వరకు ఖర్చు అయితే అన్నారు. ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టినాం. లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించి మా బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,50,000 శాంక్షన్ చేశారు. ఆపరేషన్ చేయించుకున్నాం. బాబుకి ఇప్పుడు చాలా బాగుంది. లోకేష్ బాబు గారు మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామండి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మా ఫ్యామిలీ తరఫున. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే అన్న లోకేష్ అన్న. నమస్తే, నా పేరు అరుణ్ కుమార్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు జూలై 2025లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సుమారుగా 5 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు అమౌంట్ వచ్చింది. దానికి లోకేష్ సార్ అండ్ వాళ్ళ టీం చాలా సహకరించారు. ఇప్పుడు 6 నెలలు అయింది నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక. నేను రెగ్యులర్గా నా వర్క్ చేసుకోగలుగుతున్నాను. దీని అన్నిటికీ కారణం లోకేష్ సార్ సహకారమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోలేను సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఎలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై లోకేష్ సార్. నా పేరు రాజేష్. మా నాన్నగారి పేరు సూర్యచంద్రరావు గారు. ఈయన జీపీఎస్ సిండ్రోమ్ వల్ల హాస్పిటలైజేషన్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా లోకేష్ సార్ కి పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయడం జరిగింది. 2,60,000 చెక్ అందింది. థ్యాంక్ యూ లోకేష్ సార్ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. నా పేరు భారతి. నా హస్బెండ్ పేరు గిరిధర్. మేము నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వాళ్ళము. లాస్ట్ ఇయర్ ఇదే జనవరిలో నా హస్బెండ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తన వైద్యం కోసము మేము చెన్నై కావేరీ హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అక్కడ మాకు తన వైద్య ఖర్చులు మొత్తం కలిపి 22 లక్షల వరకు ఖర్చు అయింది. అంటే అంత ఎక్స్ నేను భరించలేక నేను నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకున్నాను. ఏదైనా సహాయం చేయమని చెప్పి అర్జీ పెట్టుకున్నాను. తను నాకు వెంటనే స్పందించి అంత త్వరగా నాకు రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తారని నేను అనుకోలేదు. బట్ నాకు విత్ ఇన్ డేస్ లో నాకు రిలీఫ్ ఫండ్ అనేది నా చేత్తోనే నేను తీసుకున్నాను. మొత్తంగా 4,13,000 రూపాయలు తీసుకున్నాను. నేను ఈ సహాయం తీసుకున్న నేను, నా హస్బెండ్, మేము మా ఫ్యామిలీ అంతా కలిసి నారా లోకేష్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాం సార్. ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నాము అని అంటే అందులో ముఖ్య పాత్ర నారా లోకేష్ గారిది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు భవాని. నాకు 2024 అక్టోబర్లో ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. ట్విన్ గర్ల్స్ పుట్టారు. హాస్పిటల్లో ఉంచాలన్నారు. దానికి 60 lakhs ఖర్చు అయింది అన్నారు. సో ఆ టైంలో మాకు ఏం చేయాలో తెలియక ట్విట్టర్లో నారా లోకేష్ గారిని అప్రోచ్ అయ్యాము. నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ అందరం మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆయన పేరు సోంది రామకృష్ణ. మాది రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కోనవరం మండలం చుచిరెడ్డిగూడెం గ్రామంలో మేము నివసిస్తున్నాము. కొన్ని నెలల క్రితం మా ఆయనకి యాక్సిడెంట్లోని వెన్నుముకకి మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దానికి కొంత డబ్బు అవసరం అయితే మేము సోషల్ మీడియా ద్వారా లోకేష్ అన్న గారికి మా యొక్క సమస్యని తెలియజేయడం అయితే అయింది. అన్నయ్య మాకు 2,50,000 సహాయం చేయడం అయితే జరిగింది. అన్నయ్య సహాయం చేయకపోతే మా ఇంట్లో పరిస్థితి మాకు చాలా సమయంలో ఎవరు ఆదుకోవడానికి కూడా ముందుకు రాలేదు. సోషల్ మీడియా ద్వారా మాకు అన్నయ్య హెల్ప్ చేసినందుకు అన్నయ్యకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబం మొత్తం అన్నయ్యకి రుణపడి ఉంటాము. అదేవిధంగాను అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ అన్నయ్య. మా బాబు పేరు శ్యామ్ హర్ష. మా బాబు ఆపరేషన్ కి నారా లోకేష్ గారు 3,50,000 రూపాయలు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఫ్యామిలీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం లోకేష్ బాబు గారు. మా వారికి హార్ట్ ఆపరేషన్ జరిగి సంవత్సరం అయిందండి. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జరిగింది. మేము ఎల్ఓసి పెట్టుకోగానే 3,00,000 శాంక్షన్ అయిందండి. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటూ లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాది పార్వతీపురం మన్యం జిల్లా అండి. మా జీవనవలస మండలం అలమంద పంచాయతీ అప్పన్న దొరవలస గ్రామం నుండి మాట్లాడుతున్నామండి. మా పాప బ్రెయిన్ ప్రాబ్లం వల్ల బాగోలేక మాకెంతో ఆర్థిక సహాయం చేశారండి లోకేష్ గారు. మా కుటుంబము అందరం మీకు ఎంతో రుణపడి ఉంటామండి. విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి మా కుటుంబ తరపున. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్. అలాగే హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. ఆ దేవుని దయ ఎల్లప్పుడూ మీ పైన నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నా నమస్కారములు. మాది జకేపేట దగ్గర మంగోళ్ళు గ్రామం, వచ్చువాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. మా నాన్నకి 6 నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఎల్ఓసికి అప్లై చేశాను. మాకు లోకేష్ గారి ద్వారాగా 3,50,000 శాంక్షన్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నా తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదములు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నారా లోకేష్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు. మా అబ్బాయిని రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేయగా ఆరోగ్య కారణంగా వారు స్పందించి వారి దృష్టికి తీసుకెళ్ళాక నారా లోకేష్ అన్న స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు. అన్నకి బర్త్డే విశేష చెప్పుకుంటూ మరిన్ని ఇలాంటివి ఎన్నో చేయాలని అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. నా పేరు సుజాత. మాది వెంకటగిరి నియోజకవర్గము, తిరుపతి జిల్లా, బాలాయపల్లి మండలం, రామాపురం గ్రామం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 7,26,000 రూపాయలు లబ్ధి పొందాము. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు మాదల చంద్రశేఖర్. నేను మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం గ్రామంలో ఉంటాను. నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడి నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ధన్యవాదాలు లోకేష్ గారు. అట్లాగే పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారు. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నా నమస్కారం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడనే గ్రామం. మా తమ్ముడు దుర్గా మణికంఠ ఒక కాలు బాధతో ఎంతో బాధపడుతున్నాడు. అప్పటికి వాళ్ళ పేరెంట్స్ ఎన్నో హాస్పిటల్ తిప్పగా 5 lakhs అవుతుందన్నారు. అప్పుడు నేను నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పెట్టిన వెంటనే 1 weekకే మాకు రియాక్ట్ అయ్యి మాకు 2,50,000 మాకు ఎంతో యూజ్ అయ్యింది. వాళ్ళ మెడిసిన్ అట్లా అంతా ఫ్రీగా వచ్చిన వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ నారా లోకేష్ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నమస్తే అండి. నా పేరు రవి. మా పాపకు పుట్టుకతోనే పేగు మడతబడి ఉండటం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. తక్షణ సాయం కొరకు లోకేష్ గారి టీంని సోషల్ మీడియాలో సంప్రదించాం. సకాలంలో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లోకేష్ గారు మాకు 2,20,000 రూపాయల చెక్ని అందించారు. థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. మాది కపిలేశ్వరపురం గ్రామం, కోనసీమ జిల్లాకే. అయితే మేము ఇక్కడ బిల్డింగ్ వర్క్ నిమిత్తం వర్క్ చేసుకుంటూ ఉంటామండి. అయితే 6 నెలల కిందట 1 month అయిన మా పాపకి ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ జరిగింది. హాస్పిటల్ వాళ్ళు 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారండి. నేను ఈ సమస్యని నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే లోకేష్ గారు స్పందించి 5 లక్షలు ఎల్ఓసి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మా పాప ఆరోగ్యం అన్నీ బాగున్నామండి. అలాగే నా తరపున, నా కుటుంబం తరపున నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.